ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. నేను చెప్పబోయే మాట 4వ మాట. ఇప్పటి వరకు సిలువలో 3 మాటలు విన్నారు కదండి, ఇది 4వ మాట. ఈ మాట కరెక్ట్గా నాకు బాగా సూట్ అవుతుందండి. సో ఫస్ట్గా ఒక వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడిస్తావని అర్థము. లెట్స్ ప్రే. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయంలో మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరే ప్రభా. కాబట్టి ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మంచిగా చక్కగా చెప్పడానికి సహాయం దయచేయమని, ఒకవేళ నేను తప్పులు చెప్పుకుంటే కనుక క్షమించమని, నా చిన్న ప్రార్థన సన్నిధి తీర్చుకోమని నల్లడేస్తున్నాము బ్రతలాడలేకొంటున్నామా పరమ తండ్రి, ఆమె. నాకు ఇన్ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా దేవునిలో ఎదగాలని అనుకుంటున్నాను. సో కాబట్టి ఒకవేళ ఏమైనా తప్పులైనా చెప్పుకుంటే కనుక క్షమించండి. సో ఫస్ట్ ఒక చిన్న స్టోరీ. ఏం లేదు, ఈరోజు ప్రోగ్రామ్ షీట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే 4వ మాట కింద వరుసగా వాక్యం చదివిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, వాక్యం చెప్పే వాళ్ళు కూడా సత్య అనే పదం ఉంటుంది చూడండి. సరే, వేలంగి సత్యవతి, వేపాటి సత్యవతి, గాలి పవన్ సత్యసుడి. అబ్జర్వ్ చేశారా? మరి సంగతి మరి ఎలా అరేంజ్ చేశారో తెలియదు, కానీ బాగా కరెక్ట్గా సింక్ అయి ఉంటుంది. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. అయితే వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదు, నేను కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తాను. నాకు కొంతమంది బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకని వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వాళ్ళు కూడా నా అలాగే వాళ్ళ యొక్క చర్చలో ఇలా సిలువ మీద పలికినటువంటి మాటలు చెప్తున్నారు. అంతేకాదు గురువు తగ్గ శిష్యులాగా నేనేదైతే 4వ మాట చెప్తున్నానో వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, వాళ్ళిద్దరు కూడా. సో అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సో అయితే మనకి ఇచ్చినటువంటి ఈ 4వ మాట దేవుడు ఎందుకు పలికాడు అంటే, ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చెయ్య విడిచాడండి. ఎందుకు విడిచారంటే యాక్చువల్గా ఇది ఒక ప్రవచన నెరవేర్పు అండి. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చింది ప్రవచన నెరవేర్పును కొనసాగించడానికి వచ్చారు. అది మనకి కీర్తన గ్రంథం 21:1 ఉంటుంది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవెలా దూరంగా ఉన్నావని చెప్పేసి మనకి దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడండి. ఆ మాటని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, యేసుక్రీస్తు పలికినది ఏలోయి ఏలోయి లామా సబక్తాని. సో అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏమనుకున్నారు అని అంటే, ఈయన ఏలియాని పిలుస్తున్నారేమో, ఒకవేళ ఏలియా వచ్చి ఈయన్ని విడిపించినేమో అని అనుకున్నారు. కానీ అదొక అరామిక్ లాంగ్వేజ్ అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. అరామిక్ అంటే హెబ్రీకి సంబంధించినదే. అయితే హెబ్రీ నుంచి వచ్చిన లాంగ్వేజే అరామిక్ అన్నమాట. అది ఎలా చెప్పాలి అని అంటే, మనకి తెలుగు ఉంది కదా, ఈ తెలుగు తెలంగాణలో ఒకలా మాట్లాడతారు, నెల్లూరులో ఒకలా మాట్లాడతారు. మనం ఇక్కడ మౌనంగా ఉండమని అంటే అక్కడ గమ్మున ఉండండి అని అంటూ ఉంటారు. సో ఇట్లా తెలుగులోనే కొన్ని పదాలు డిఫరెన్షియేట్ ఉంటాయి. అట్లాగే హిబ్రూలోనే కొన్ని భాషలు ఉంటాయి, అందులో అరామిక్ ఒకటి అనమాట. అందులో యేసుక్రీస్తు బాగా ఎక్స్పర్ట్ అండి. అందుకని ఆయన ఆ భాషలో చెప్పడం అనేది జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. సో దీంట్లో మనకి ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా మనం దీనికి ఒక టైటిల్ పెట్టుకుందాం. అదేంటి అని అంటే ఎడబాటు. ఏంటండి? ఎడబాటు. దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రీట్నెస్ అంటారు. డిస్క్రీట్నెస్ అంటే విచక్షణ అని కూడా పిలుస్తాం తెలుగులో. అయితే ఈ ప్రపంచంలో అతి భయంకరమైనది ఏంటి అని అంటే ఎడబాటు. కాకపోతే అబ్జర్వ్ చేసి చూడండి. ఎందుకనంటే ఎడబాటు ఎందుకు భయంకరమైనది అని చెప్తున్నానంటే, ఎడబాటు వలన వచ్చేది ఏంటంటే
ఒంటరితనం, లోన్లీనెస్. సో మనల్ని ప్రతి ఒక్కరు విడిచిపెట్టారనుకోండి, చివరికి మిగిలిన మనం ఒక్కరిని. సో అదే బాధ యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై ఉండి అనుభవించారండి. ఎందుకనంటే అంతకుముందు శిష్యులు మేము మనం విడిచిపెట్టము, నేను మీతోనే ఉన్నాను చెప్పిన శబ్దాలు చేసినటువంటి శిష్యులందరూ కూడా ఆయన పట్టుబడిన సమయానికి వదిలేశారండి. అప్పుడు కూడా ఆయన బాధపడలేదు. సెకండ్ వన్, పేతురు గారు ఆయన పట్టుకుంటే చెవి నరికారు చూడండి. అలాంటి ఆయన కూడా ఉమ్మారు నాకు ఆయన ఎవరో తెలియదు అన్నప్పుడు కూడా యేసుక్రీస్తు బాధపడలేదండి. కానీ తల్లిని చూసినప్పుడు కూడా ఆ తల్లిని ఒంటరిగా వదిలేసానే అన్నది కూడా ఆ ఫీలింగ్ ఆయనలో లేదండి. ఏ ఫీలింగ్ ఉంది అని అంటే తన తండ్రి ఒక క్షణము చేయి విడిచిపెట్టినందుకు ఆయన బాధపడడం అనేది జరిగిందనమాట. సో మనం ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 22 వచనాలు చూస్తే కనుక తీయకండి, వినండి, జస్ట్ చూస్తే కనుక మనకు ఆ స్టోరీలో యెహోవా దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండడం జరిగింది. ఆయనకు తోడు ఎవరూ లేరు. అప్పుడు యెహోవా దేవుడు ఏం ఆలోచించాడంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి ఇచ్చి ఆయనకి ఒక సాటి అయినటువంటి ఒక అవ్వను తయారు చేశారండి. సో దాంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఏక శరీరంలో ఉండడం అనేది జరిగింది. దీంతో మనకి దేవునికి ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆలోచించాడు. మరి అంత బాగా ఆలోచించిన యెహోవా దేవుడు కుమారుని ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే ఆ కుమారుడు కూడా యేసుక్రీస్తు వారి కోసం, యెహోవా దేవుడి కోసం ఒక టెస్టిమనీ, ఒక సాక్ష్యం చెప్తున్నారండి. ఏంటి అని అంటే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు. అంటే యోహాను సువార్త 8:29 ఉంటుందండి. అంటే ఈయన యెహోవా దేవుడి గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే నన్ను ఎవరైతే పంపారో, ఎవరు పంపారంటే యేసుక్రీస్తుని, యెహోవా దేవుడు. సో నన్ను ఎవరైతే పంపారో ఆయన నాకు ఎప్పుడు తోడున్నాడు. కాబట్టి నేను ఆయనకి ఏదైతే ఇష్టమో నేను అదే చేస్తాను. ఆయనకి ఇష్టం లేని పని నేను ఏదైతే చేయను. కాబట్టి ఆయన నాతో ఇప్పుడు ఉంటాడు. మరి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? మనకి 2వ కొరింథీ 5:21 తెలుస్తుందండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేశాను. పాపం అంటే ఏంటో తెలియదు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆ పాపానికి డెఫినేషన్ కూడా తెలియదమ్మో యేసుక్రీస్తుకి. అట్లాంటి ఆయన్ని పాపంగా చేశారండి. ఎందుకు చేశారు? మన కోసం. మన అంత స్పెషల్ ఆయన కన్నా అంటే మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ది లాట్ ఆఫ్ లవ్. మన మీద ఆయన ఎంత ప్రేమించారంటే తన యొక్క కుమారుడిని కూడా చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన మహానుభావుడు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తారండి. కుమారుడు ఇంటర్ చదువుతూ ఉంటాడు, చాలా మంచివాడు, మంచి జ్ఞానవంతుడు, తెలివైన వాడు. అయితే ఒకరోజు తండ్రి క్యారేజ్ పట్టుకెళ్ళలేదు, మర్చిపోయాడు. అయితే డ్యూటీ యథావిధిగా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీ చేసుకుంటున్నారు. అయితే కుమారుడు అమ్మ దగ్గర నుంచి క్యారేజ్ పట్టుకుని తండ్రికి పట్టుకుని వస్తున్నాడు అనమాట. రైల్వే స్టేషన్కి వచ్చారంటే మరి రైల్వే ట్రాక్ దాటాలి కదండి స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే. అంటే యాక్చువల్గా ఒక వే ఉంటుంది. అయితే వీళ్ళు రైల్వే ట్రాక్కి ఆపల పక్కన వచ్చి మేబీ. సో దానివల్ల ట్రాక్ దాటనే కదండి స్టేషన్ లోపలికి వెళ్ళగలరు. సో అందుకని చెప్పేసి ట్రాక్ దాటుతూ ఉన్నాడండి. రైల్వే స్టేషన్లో మోస్ట్లీ 2 ఉంటాయి, ఇంకా ఉంటాయి, కాకపోతే మా స్టోరీలో 2. ఒక ట్రాక్లో గూడ్స్ ట్రైన్ అనేది నిలబడి ఉంటుంది, అలాగా ఆగిపోయింది. అంటే గూడ్స్ ట్రైన్ ఆగి ఉంటుంది కదా, ఒక ట్రైన్ ఎంతనే కానీ ఆ ట్రైన్ నడవడానికి అవకాశం ఉండదు కదా సింగిల్ లైన్లో. కాబట్టి అది పక్క ట్రాక్ నుంచి ఒక ట్రైన్ సూపర్ ఫాస్ట్ అనమాట, ఎక్స్ప్రెస్ లాంటిది, చాలా వేగంగా 130 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. సో కాబట్టి ఈ ట్రైన్కి లైన్ లేదు కాబట్టి దీన్ని స్టేషన్లో ఆపేయడం జరిగింది. ఈ లోపల కుర్రోడు క్యారేజ్ పట్టుకుంటూ వెళ్తూ ట్రాక్లో కాలు ఇరుక్కుపోద్ది. ట్రాక్లో కాలు అనేది ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది అనమాట. తండ్రికి తెలుసు, చూసాడు వెంటనే. తండ్రికి ఒక ఆప్షన్ ఉంది. ఆయన సిగ్నలింగ్ ఆఫీసర్ అంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే అది ట్రాక్ అనేది వదిలేస్తుంది, బయటకు వచ్చేస్తాడు. కానీ అలా చేస్తే కనుక ఆ ట్రైన్ వెళ్ళి గూడ్స్ ట్రైన్ గుద్దేస్తుంది.
దేని గుర్తిస్తుంది? గూడ్స్ ట్రైన్ని గుర్తిస్తుంది. మన ఆల్రెడీ ఒకసారి చూసాం కదా, కోరమండ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్ గుర్తిస్తే ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో. సో ఇది 130 కిలోమీటర్ స్పీడ్లో వస్తుంది అని అంటే కొద్దిగానే చాలా మంది చనిపోతారండి. కానీ ఆయన ఏం చేశారంటే అక్కడ అందులో ఉన్నటువంటి జనాలందరినీ చనిపోకుండా ఉండకుండా ఉండాలి అంటే తన ఒక్కగానొక కుమారుని చంపడమే న్యాయం అని భావించి ఆయన సిగ్నల్ ఇవ్వలేదండి. ఈ లోపల ట్రైన్ వచ్చి ఆ కుర్రవాడిని గుద్దడం జరిగింది. ఆ కుర్రవాడు ఎవరో కాదండి, మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ తండ్రి ఎవరో కాదు, యెహోవా దేవుడు. ఆ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఎవరో కాదు, మనమే. సో మనము పాపము చేస్తున్నాము. మన పాపంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్లడం కోసం తన కుమారుడిని శిలువపై మరణించడం అనేది జరిగిందనమాట. అయితే యెషయా 53:6 ఏం చెప్తున్నారంటే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంటే ఆ శిలువలో యెహోవా దేవుడు ఎందుకు చేయబడిచారంటే ఆ దోషాలన్నీ ఆయన మోస్తున్నాడండి. దోషాలు ఆయన మోస్తున్నాడు కాబట్టి ఆయన పట్టుకోవడం అనేది సమంజసం కాదు. పట్టుకుంటే మనల్ని విడిచిపెట్టినట్లు లెక్క. సో కాబట్టి తన కుమారుని విడిచిపెట్టడానికి కూడా ఆయన వెనుకాడలేదండి. అయితే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణావశ్యకం తద్రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఐ విల్ 1 second రిపీట్. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణావశ్యకం తద్రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సో దీనికి అర్థం ఏంటి అని అంటే అందరి పాపాలు అనేవి రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుందండి. అయితే ఈ రక్తం ఎవరి ద్వారా వస్తుంది అని అంటే ఒక పరమాత్ముని యొక్క బలియాగం వల్లే వస్తుందని చెప్పేసి మనకి చెప్తుందండి. ఎందుకు ఈ చెప్పేది ఎవరో తెలిసాను మీకు? మన ఇండియాలో వేదాలు ఉన్నాయి కదండి, 4 వేదాలు. ఆ 4 వేదాలు ఒక వేదమైనటువంటి సామవేదంలో రాయబడి ఉందండి. ఇది సామవేదం ఉచ్చరాంశకత భాగం 67వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క లైన్ రాయబడి ఉందండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం అండి. అంటే సామవేదాన్ని ఎప్పుడు రాశారు అని అంటే సుమారుగా 3000 సంవత్సరాల పూర్వం రాశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు జన్మించక ముందు 2000 సంవత్సరాలకు ముందు రాయబడడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే క్రీస్తు పూర్వం 1200 నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం మధ్యకాలంలో రాయబడడం అనేది జరిగిందనమాట. మరి యొక్క సిమిలారిటీ ఏంటి అని అంటే దావీదు ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ డేవిడ్ అనమాట. ఆయన కూడా ఆ సంవత్సరంలోనే ఇజ్రాయెల్ని రూలింగ్ చేయడం జరిగింది. ఏంటి దానికి సంబంధం ఏంటంటే యేసుక్రీస్తు దావీదు వంశావళి. సో అది దానికి దీనికి ఒక సిమిలారిటీ ఉంటుందండి. అంటే ఈ సామవేదాన్ని రాసింది ఆర్యులు అనేవాళ్ళు మన ఇండియాలో రూలింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు కూడా తెలిసి ఉంటుంటుంది ఒక పరమాత్ముడు 1000 సంవత్సరాల తర్వాత పుట్టబోతున్నాడు, ఆయన ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి లోక పాపములన్నీ పోతున్నాయని చెప్పేసి వాళ్ళే రాయటం అనేది జరిగిందనమాట. అయితే ఒకసారి 1 యోహాను 1:7 తీయండి. ఒకసారి 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం. అప్పుడు ఆయన చివరి చూడండి, అప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. అంటే ఇక్కడ మనం పాపములు అనేవి ఎట్లా పోతాయండి? ఇలా తుడిస్తే పోతాయా? పోగలా? ఎలా పోతాయి? ఆయన యొక్క రక్తము ద్వారా తొలగింపబడతాయి. అందుకని ఆయన శిలువపై బలియాగం జరిగిందనమాట. అంటే ఆయన రక్తము చిందించదనే కానీ మనకి పాప క్షమాపణ కలగదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారండి, ఓకే ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంటుంది. సో మనకి ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి బాగా మనం హడలెత్తించినటువంటి COVID-19 తీసుకుందాం. ఈ COVID-19 అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది, అది కరోనా వైరస్ అంటారు. సో మరి దానికి ముందు ఏంటండి? వ్యాక్సినే కదా. సో మనం వచ్చింది కరోనా వైరస్ అయితే పోలియో వ్యాక్సిన్ వేస్తే తగ్గుతుందండి. కరోనా వైరస్కి పోలియో వ్యాక్సిన్ వేస్తే తగ్గుతుందా? తగ్గదు కదండి. మరి దేని ద్వారా తగ్గుతుంది? కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ, అవి రెండే దానికి సూటబుల్ వ్యాక్సిన్స్ అనమాట. అలాగే
మనకి పాపములు అనేవి తొలగిపోవాలి అని అంటే దీని ద్వారా తొలగిపోతుందండి? జంతువుల యొక్క బలుల వల్ల పోతుంది, జంతువుల యొక్క రక్తం ద్వారా పోతుందా? లేదంటే మనం బలి ఇస్తున్నామే, యేసుక్రీస్తు జన్మించక ముందు ఎన్నో గొర్రెలు పొట్టెలు బలి ఇచ్చాం కదా, వాళ్ళ యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపములు తొలగిపోతాయంటే తొలగిపోవు. అందుకే దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఆలోచించి ఎన్నో జంతువులు అనేవి బలియాగం ద్వారా మన యొక్క పాపములు అనేవి పోవు. ఎందుకంటే మనం చేసిన పాపములు చిన్న చిన్నగా కావు కాబట్టి ఎన్ని పాపాలను తొలగిపోవాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే జరుగుతుందని చెప్పేసి ఆయన భూలోకానికి ఒక మనిషి కుమారుడిగా పంపించి, ఆయన మనిషి కుమారుడు ఏ విధంగా అయితే జీవించాలో ఆ మాదిరిగా జీవించి మన కోసము బలిపశుపై శిలువపై ప్రాణత్యాగం చేయడం అనేది జరిగిందండి. అయితే మీకు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. అందులో ఒకటి దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టాడు, అలాగే ఒక వ్యక్తికి తోడుగా ఉన్నారండి. అందులో ఒకటి సంసోన్ అండి. సంసోన్ గురించి మనకు బాగా తెలుసు. ఏంటి, చాలా భక్తుడు, కొండలే పిండికల చేయగల సమర్థుడు. దానికి కారణం ద బిహైండ్ స్టోరీ ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఆయన వెనుకున్నాడు కాబట్టి సంసోన్ ఎవరినైనా ఫిలిష్తీయులలో వస్తే ఇలా తోసేసేవాడు. అట్లాంటి బలవంతుడు దలీలా అనే ఒక స్త్రీకి బానిసయ్యి పడిపోయి తన యొక్క బలాన్ని మొత్తాన్ని కోల్పోయాడు. చివరికి ఏమయ్యాడు? యెహోవా దేవుడు అతన్ని విడిచిపెట్టడం జరిగింది, అతను మరణించడం అనేది జరిగింది. అంతకన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అంత బలవంతుడైన సంసోను చివరికి ఆ గానుగులు ఆడిస్తారు చూడండి, తిప్పుతూ ఉంటారు కదా, గానుగులు అందులో వేసి రోకలతో జంతువులు పెట్టి తిప్పుతారండి. ఆ జంతువులకు బదులు సంసోను గారిని పెట్టి తిప్పించడం అనేది జరిగిందండి. అంత దీనార్థ స్థితికి వెళ్ళిపోయాడు దేవుడు కనుక విడిచిపెడితే. అలాగే కయ్యను గురించి కూడా మనకు తెలిసే ఉంటుంది. తమ్ముడిని చంపడం ద్వారా దేవుడు అతన్ని బహిష్కరించడం అనేది జరిగిందనమాట. అయితే దేవుడు తోడుగా ఉంటే జరిగే విషయాలు ఏంటంటే, ఒకటి షడ్రకు మేషకు అబేద్నెగోలు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళు నెబుకద్నెజరు నేను తయారు చేసిన ప్రతిమను పూజించమంటే పూజించలేదు. అందుకని చెప్పేసి అగ్నిగంధకంలో పడేస్తే అందులో ముగ్గురు కాస్త నలుగురయ్యారండి. ఆ నలుగురు వ్యక్తి ఎవరో కాదు, యెహోవా దేవుడండి. ఆ టైంలో ఆయన వాళ్ళని రక్షించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు బ్రతికారండి. అలాగే పద్మాసు ద్వీపంలో యాహాను గారు ఆయన కూడా సేమ్ అండి. ఆయన నూనెలో పరిగించినప్పటికీ చావనప్పటికీ పద్మాసు ద్వీపంలో పడేశారండి. ద్వీపంలో ఒంటరిగా ఉండడం అనేది చాలా కష్టమండి. కానీ ఆయన ఒంటరిగా లేరు, ఆయనతో పాటు యెహోవా దేవుడు కూడా ఉన్నారండి. సో అలాగే దేవుడు మనందరినీ కూడా విడిచిపెట్టడాన్ని మనకి వాగ్దానం చేస్తున్నాడండి. నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడండి. సో ఇట్లాంటి ఇన్సిడెంటే నాకు కూడా జరిగింది. మీకు అది కొంచెం కామెడీగా అనిపించవచ్చు. ఏంటి అని అంటే, నేను మా కాలేజీలో వచ్చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ నేను జువాలజీ టీచ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే రిజల్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అంటే ఫెయిర్నెస్ అనేది చాలా తక్కువ, కానీ అవుట్ ఆఫ్ రాలేదన్నమాట. దీంతో మా ఫ్యాకల్టీలో సాయం సార్ గారు ఏమన్నారంటే, ఏరా సునీలు నువ్వు ఏం చేశారా, ఏం చెప్పారా, చాలా బాగా చెప్పి ఏం పాస్ చేయించో ఒక్కరిని కూడా మంచి మార్కులు తీసుకురాలేమని చెప్పేసి మిగిలిన ఫ్యాకల్టీ అందరి ముందు అవమానపరిచారండి. కానీ వాళ్ళని బ్యాక్ చేశారు మిగిలిన ఫ్యాకల్టీ, వాళ్ళని ఎప్పుడు ఏమనలేదు. కానీ నేను అప్పుడే అనుకున్నాను, తండ్రి నాకు ఇంత అవమానం కలిగించావు, సరే నేను దాన్ని తట్టుకుంటాను, నెక్స్ట్ టైం ఎలాగైనా సరే అవి నేను దాన్ని బీట్ చేస్తానని చెప్పేసి ప్రార్థన చేసి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓ పక్క నాకు గుర్తు ఉన్నప్పటికీ వాళ్ళ మీద చాలా ఫోకస్ చేశాను. నన్ను ఎవరినైతే నన్ను అన్నారో వాళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా ఆయన లాస్ట్ ఇయర్ 0 వచ్చినాయి, ఈసారి 6 వచ్చినాయి అండి. అవుట్ ఆఫ్ 16 10 మెంబర్స్కి లాస్ట్ ఇయర్ 0 వచ్చినాయి 16, కానీ 10 మెంబర్స్కి ఈసారి 3 మెంబర్స్కి వచ్చినాయి. సో దీన్ని బట్టి దేవుడు నాకు ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉంటున్నాడండి. సో కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఆయనకి ఇష్టం లేని పని మనము ఏది చేయకూడదు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ 4వ మాట ద్వారా మనకి ఏం సెలవిస్తున్నాడంటే, మనము ఎవరిని తప్పుగా చూడొద్దండి.
మనం కాపుగా పర్ఫెక్ట్గా మనం దేవునిలో ఎదిగితే ఆయన మనకు తోడుగా ఉంటారు. నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, ఎవ్వరు విడిచినా సరే నేను నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేస్తున్నాడు. నీ తల్లి విడిచిపెట్టారా, నీ తండ్రి విడిచిపెట్టారా, నీ అన్నలు విడిచిపెట్టారా, నీ తమ్ముడు విడిచిపెట్టారా, సో అవన్నీ వదిలేసే నువ్వు నా దగ్గర రా, ప్రే చేయి, నాకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడండి. కాబట్టి కుమిలిపోవద్దు, ఎవరైనా మనం విడిచిపెట్టి కుమిలిపోవద్దండి. ఎందుకంటే మనకి ఆ దేవాది దేవుడు మనకు తోడుగా అండగా ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఒక్కసారి సోచించండి, ఆలోచించండి. మన కోసం ఆయన శిలువపై రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి బలి అర్పించాడు. కాబట్టి మన అంతగా ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మనం ఏదైనా అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడండి. కాబట్టి ఆయన ఇష్టంగా మనం జీవించగలిగితే ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా నేరుగా ఉంటాడని ఆశీర్వదిస్తూ నాకు 20 minutes సమయం ఇచ్చారు. కాబట్టి సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.